హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మనం ఏనుగుల రాకేష్ రెడ్డి గారితో ఉన్నాం. సో వారితో తెలుసుకుందాం. టీజీపీఎస్సీ పైన వారు మాట్లాడుతూ టీజీపీఎస్సీ వల్ల విద్యార్థులకు చాలా నష్టాలు కలిగాయని చెప్పారు. అన్న, అంటే తెలుగు మీడియం చదవడం శాపం అయిపోయిందా? 100% అదే కదా అండి. 563 పోస్టులు ఉంటే గ్రూప్ 1లో టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం సంబంధించినటువంటి వాళ్ళు లేరు. అచ్చమ్మల్ల తెలుగు మీడియం సంబంధించినటువంటి తక్కువ మంది లేరండి రాసినటువంటి వాళ్ళు. 40%, అంటే ప్రతి 100లో 40 మంది తెలుగు మీడియం విద్యార్థులే, తెలుగు మీడియం అభ్యర్థులే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వెల్లడించినటువంటి ఫలితాల్లో అసలు తెలుగు మీడియం అభ్యర్థులు లేరు. క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కానీ టాపర్స్లో కానీ వాళ్ళు లేరు. అంటే ఏం జరుగుతుంది? తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం కొట్లాడినటువంటి గడ్డ ఈ తెలంగాణ నేల, ఈ తెలుగు నేల. అలాంటి గడ్డ మీద అసలు తెలుగు మీడియం విద్యార్థులు ఎవడు పరీక్షకు అప్లై చేయొద్దు, మీరు ఎవరు ఎంఆర్ఓలకు అయ్యేటువంటి సత్తా లేదు, మీకు ఎంపీడీఓలు అయ్యేటువంటి శక్తి లేదు, డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పే రకంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహారం చేస్తే ఏం చేయాలా? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అరే, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషను కాపాడడానికి తెలుగుదేశం పార్టీని నిర్మాణం చేసి ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. తెలంగాణ యాసలో తెలంగాణ రాష్ట్రం కోసము కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి ఈ నేల మీద టీజీపీఎస్సీ ఫలితాల ద్వారా మొత్తం తెలుగును ఖతం చేసినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అన్న, ఇప్పుడు అంటే గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు కానీ అయితే అప్పట్లో ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజ్ చేసేసి అప్పట్లో ఉన్న విద్యార్థులను చాలా ఇబ్బందులు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముసలి కన్నీరు కార్చుందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానిపై మీరేమంటారు? దురదృష్టవశాత్తు ఆ రోజు లీక్ అయినటువంటి విషయం వాస్తవమే. దాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదండి. సరే, ఎవరో చేసినటువంటి తప్పుకు అది బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకున్నది. అధికారులు చేసినటువంటి తప్పు కూడా బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది, ప్రజలు తీర్పిచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజలు కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే అని భావించి మరి తీర్పిచ్చింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు తప్పు చేస్తే నీకు కూడా అదే తీర్పిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపిణలు, ఆ రోజు యువత వాళ్ళు బస్సు యాత్రలు చేసిన మాకు వద్దు ఈ ప్రభుత్వం అన్నారు. మరి నువ్వు కూడా అదే అనుభవించాలనుకుంటానా? చెప్పు మరి. కాబట్టి నీ మీద నమ్మకంతోనే కదా ప్రజలు నీకు ఓటేసింది. ఓటేస్తే మళ్ళీ వెనకటి గుర్తి అంటే నీకు శాతనైతే నువ్వు చేసింది చెప్పాలా, మళ్ళీ వెనకటి ముచ్చట్లు. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఎవరైతే బస్సు యాత్రలు చేసిందో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నినాదం ఇచ్చిందో ఆ విద్యార్థులే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే నయము, మాకు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 57,000 ఉద్యోగాలు కలుపుకుంటే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినాయి. 7,000 ఈయన ఇచ్చిండు, అప్పటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఆ యువత చెప్తుంది కదా. అన్న, ఇప్పుడు హెచ్సియు పైన మీ స్టాండ్ ఏందన్న? హెచ్సియు పైన మా స్టాండ్ చాలా క్లియర్ కట్గా నిన్న మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. ఈ విశ్వవిద్యాలయ భూములు గొప్ప అటవీ సంపద ఉంది, సుమారు 700 ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి, 200కు చిల్లర జీవరాశులు ఉన్నాయి. వాటిని నాశనం చేసేటువంటి మీరు స్టెప్స్ తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడాలి అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వం మొండికేసి ముందుకెళ్తే తప్పకుండా రాబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ భూములను మళ్ళీ గుంజుకుంటుంది, ఎకో పార్క్ చేస్తుంది. ప్రపంచం అభ్రపడేటువంటి ఒక పార్కుని ఇక్కడ నిర్మాణం చేస్తాం, ఎకో పార్కు నిర్మాణం చేస్తాం. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ లంగ్ స్పేస్ ఫర్ హైదరాబాద్ అని చెప్పేసి నిన్న వారు చెప్పారు. దట్ ఈస్ అవర్ స్టాండ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.